గాయస్ వెల్కమ్ టు ద ఛానల్ గాయస్. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి గాయస్. మన ఇండియాలో కాదు, నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలోనే మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో చేపలన్నీ మొత్తం ఏ రకాలైతే చేపలు ఉన్నాయి, ఏం కథ, డిఫరెంట్ ఫిషెస్, మళ్ళా ఈ మనకి మామూలుగా అక్వేరియంస్లోనో బయట ఎక్కడ దొరకని చేపలు, అలాంటి చేపలన్నీ ఎత్తుకొచ్చి బెంగళూరులో ఒక దగ్గర అయితే పెట్టినారంట. నాకైతే అది విన్నాక షాక్ అయిపోయి కంపరం పట్టింది. అది ఎక్కడో అయితే నాకైతే అర్థం కాలేదు, మా ఫ్రెండ్కి అయితే తెలుసంట. మొత్తము ప్రపంచంలో ఉండే చేపలన్నీ ఉన్నాయంట. ఆడికైతే బయలుదేరినాం అనమాట ఇప్పుడే. మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసి అట్లే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మనం మంచి వీడియోలు అయితే తీస్తామన్నమాట. సో మనకి ఫుడ్ అయితే వచ్చి మనం ఫుడ్ తెచ్చుకున్నాము రొంత. చలో సబ్స్క్రైబ్ చేయండి అప్ప, ఊరికే చూసేది కాదు. పోతూనే ఉన్నాం అనమాట. పోతూనే ఉన్నాము. దగ్గర ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ దాకా వచ్చినాం అనమాట. ఏమంటే హెవీ ట్రాఫిక్, ఎండ కూడా అట్లే ఉంది, ఫుల్ ఎండ, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో ఇంకా ఒక 7-8 కిలోమీటర్స్ అయితే ఉంది, ఇంకా ఒక 1 అవర్ అయితే షో చేస్తాం అనమాట. బట్ ఎండ గైస్, ఎండ ట్రాఫిక్ ఘోరం అంటే ఘోరం. ఆమె ఎవరికో వేసినాడు అప్పుడే ఆడ సైడ్లో మనకి జిమ్ ప్యాక్ అని మామూలు కమ్యూనిటీ హౌసెస్ అనమాట. ఒకే రూమ్స్ ఇస్తారనమాట. మనం వస్తే ఫ్రెండ్స్ కావాలంటే రెంట్కి ఇస్తారు, కట్టించుంటారు, పెట్టింటారు. మళ్ళీ ఇట్లా అవుట్ కట్స్ లెక్క చెట్లు ఇట్లు కూడా బాగానే ఉంటాయి. పార్కింగ్ అనమాట. లోపలంతా ఆడుకుండేది ఉంది. మనం వచ్చిండేది వచ్చేసి అక్వేరియం ప్యారడైస్ అనమాట. మొత్తం వాటర్లో ఉండే ఫిషెస్ అన్నీ దొరుకుతుంది అక్కడ అని చెప్పేసి. సో వెళ్దాం, టికెట్ తీసుకొని అది ఎక్కడుందో, ఫన్ వరల్డ్ ఏందో, లేదంటే అది అక్వేరియం ఎక్కడుంటుందో అన్నీ అయితే చెక్ చేస్తాం. జనాలు అయితే పరస అయింది, ఫుల్ జనాలు ఉన్నారనమాట అంతా. సో ఇక్కడ ఫన్ వరల్డ్ అంట. అడల్ట్ 1119 అంట, ఇంకొకరిది చిల్డ్రన్స్కి 1200. ఎంతమంది జనాలు అంటే భయంకరమైన జనాలు. ఇప్పుడు చూడండి, ఈ అంటారు వాళ్ళు. ఇప్పుడు దబ్బని దుంకుతుంది కిందికి, అరుస్తారు అట్లే. ఇంకా ఫుల్ జనం. అట్లే నడుచుకుంటూ వస్తే మనం వచ్చిండేదైతే ఇది అనమాట. ఇది కొత్తగా ఓపెన్ చేసినారు, అక్వేరియం ప్యారడైస్ అంట. ఇక్కడ ఏంది అంటే లోపల అన్ని రకముల ఫిషెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి, మొత్తం అన్ని రకాల ఫిషెస్. సో మనమైతే లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడికైతే వచ్చి మనము టికెట్ అయితే తీసుకోవాలా. టికెట్ తీసుకొని లోపలికి పోవాలన్నమాట. ఇదే టికెట్ కౌంటరు. ఇంకా ఈ లోపలికి పోతే ఇంకా అవన్నీ అయితే ఉంటాయి. చూడండి టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఎట్లుంది చూడండి. పిల్లలు కూర్చుండేకి ఉంది. ఇటువైపు తాబేల్ షో అనుకుంటా, మొత్తం తాబేలు. ఇది వచ్చేసి అక్వేరియం ప్యారడైస్ ఎంట్రన్స్ అనమాట. ఇదంతా వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పర్ హెడ్కి టికెట్ అయితే 400 అనమాట. వీక్ డేస్లో 300, వీకెండ్స్లో 400 అనమాట. ఈ విధంగా టికెట్ అయితే లోపలైతే అంతా చేపలదే అనమాట. ఈ విధంగా అయితే టికెట్ తీసుకొని లోపలికైతే రావాల్సి ఉంటుంది అనమాట. లోపలికైతే వెళ్దాము. ఇక్కడైతే చెట్లు గిట్లంతా ఉన్నాయి. పైన చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే అంతా వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అనమాట. లోపల పక్కకి ఎంట్రీ ఇదే గాయస్. లోపలికి అయితే ఎంట్రీ. ఇది ఫస్ట్ ఏదో స్టార్టింగ్లో పెట్టినారు, మళ్ళీ దీన్ని ఏందో తెల్లా. స్నేక్
బాగా తెరుస్తుందప్ప. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ ఫిష్ అయితే పెట్టారనమాట. దాన్ని ఇరికిచ్చేసినట్లున్నారు, అది బయటికి రాకోకున్నట్లా. జస్ట్ అంతే ఆ మాత్రం అనమాట. మొత్తం అంతా గుహలకే ఉంది, ఏమి లేదు అంటే చెట్లు మొత్తం అంతా బాగా పెట్టినారు. చెట్లు పెట్టినారు, అంతా ఏమి బాగా పెట్టినారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా అయితే ఉందన్నమాట, మీకైతే షో చేస్తా. అయితే ఉంది మీకు. ఇక్కడైతే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఫిషెస్ చూసేకైతే రావాల్సి ఉంటుంది ఇక్కడికి. అవేమో పెట్టినట్టు పురాతన కాలంవి చుట్టూ ఫిషెస్, మరి ఐ డ్రాప్స్ 3D లెక్క అక్కడ కింద పారుతున్నట్టు అట్లంతా పెట్టినారు. ఈడేవో ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే పెట్టారు. ఇవి వన్ టైప్ ఆఫ్ ఫిష్. చూడండి అవి ఏమిటి కోసమో కానీ ఎట్లా పాకలాడుతుంది. పైకి ఎక్కే ట్రై చేస్తున్నాయా లేదంటే అవన్నీ ఫుడ్ కోసము పాచి తినడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారు. వాటికి ఎన్ని ఉంటాయి టైప్ ఆఫ్ ఫిష్. ఇట్లా గుహలాగా అయితే పెట్టినారు. సో ఈ పైన అంతా ఇట్లుందనమాట. లోపల నువ్వేం చూపేద్దు నాకు. ఇవన్నీ యానిమేషన్ కాదు, సెట్టింగ్. డిఫరెంట్ ఉన్నది. పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడంతా. చూడండి ఇక్కడ లోపలే రియల్గా ఒక వాటర్ ఫాల్ లెక్క పెట్టినారనమాట. కింద నచ్చేది కూడా బాగా పెట్టినారు. అదో వాటర్ ఫాంట్ ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి
ఇంకేమున్నాయంటే ఇంకేం లేవు గాయస్ ఇక్కడైతే. మళ్ళీ ఇక్కడ ఫిషెస్ ఏమో ఉన్నాయి చూడండి, ఇట్లా ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ బోట్ లాగా ఆడుకోవడానికి ఉంది. ఇటు సైడ్ ఫిషెస్, ఇదంతా ఏందో ఊరికే అట్లా పెట్టినారు, ఇక్కడ ఏంది లేదు. మనము ఇక్కడ కొంచెంసేపు అట్లా ఇట్లా టైం పాస్ చేసి మనము ఇక్కడ కొంచెంసేపు ఫ్రెండ్స్తో అట్లా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. వాటర్ ఫాల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా కిందికి అయితే పోవాలా. కిందికి పోతే కింద కూడా కొన్ని ఉన్నాయనుకుంటా అన్నీ చూసేటివి. చూడండి ముడితేనే పరిగెత్తిపోతున్నారు.